మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని కమలాపూరు గ్రామ సర్పంచ్ కుంట్ల రాములుకి యువకులు, గ్రామ పెద్దలు కలిసి వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోనే కమలాపూరు గ్రామానికి మొదటి స్థానం చేకూరడం జరిగింది. సర్పంచ్ యొక్క పనితీరును మెచ్చుకున్న జంగం శ్రీనివాస్ కమలాపూరు గ్రామ యూత్ సభ్యులు, వార్డు మెంబర్లు కుంట్ల రాములు సర్పంచ్ కాకముందే ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటే ఒక అన్నలాగా సాయం చేసేవాడని, సర్పంచ్ అయిన తర్వాత తన వంతుగా కమలాపూరు గ్రామానికి ఒక అంబులెన్స్ సర్వీసును అందించడం జరిగిందని, ఇంతవరకు ఎవరూ కూడా ఇంతటి మహత్కార్యం చేయలేదని కొనియాడారు. సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేతో మాట్లాడి ఒక సర్పంచ్ గ్రామానికి ఎన్ని రకాలుగా ఎంత కృషి చేయాలో అంత కృషి చేశారని, గ్రామాన్ని అభివృద్ధి చేసిన కుంట్ల రాములు అని కొనియాడారు. యువకులు ఊరికి చేసిన మేలుని గుర్తు చేస్తూ ఆడపిల్ల పుడితే తనతో ఆయన కొంత సాయం చేసి ఆర్థికంగా వారిని ఆదుకుంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్, జగన్ గౌడ్, పున్నయ్య, ఎంపీటీసీ ఫారం అధ్యక్షుడు దత్తు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు. శ్రమ పడుకుంటూ అభివృద్ధికి మీ వార్డు సభ్యులతోని యువతను కలుపుకొని మన పెద్దల యొక్క సలహాలు సూచనల మేరకు సైరన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్స్ కానీ, మళ్ళీ ఇవన్నీ విధంగా దీనికి పెద్ద దిక్కుగా మన మాజీ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎంతో ఈ ఊరికి ఎంతో సహకరించిన వ్యక్తి. మరి అదేవిధంగా నేను కోరుకునేది ఒకటే, ఏది ఉన్నా మీకు అందుబాటులో ఉండి అన్ని చేసేవారిని ఎన్నుకోండి. ఇప్పటికైతే మీకు ఎప్పుడు పిలిచినా వచ్చే వ్యక్తి ఇప్పుడు రాములు. దాన్ని మీరు మీ మనసులో హృదయంలో మీకు ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళా మన ఊరును అభివృద్ధి పదంలో నడిపిస్తారని యువతకు మరి అందరికీ విన్నపం చేస్తూ వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండలంలో ఒక బిల్డింగ్ కట్టినా. ఇప్పుడు అదేదైతే వెలుగు ఆఫీస్ ఉంది కదా, అది నేనే కట్టినప్పుడు అప్పుడు గతంలో పనులు చేయకుండా ఫస్ట్ అడ్వాన్స్ 5 లక్షలు ఇస్తారు. సొంత పార్టీ అని చెప్పి 5 లక్షలు ఫస్ట్ ఇస్తే తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరు ఏ లీడర్ కూడా సంపాదించుకున్నది లేదు. ఏదైనా పబ్లిక్ ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి అని కేసీఆర్ సూత్రం. ఏదైనా డైరెక్ట్ పబ్లిక్ గతంలో వస్తే ఒక లీడర్ ద్వారా వస్తే లీడర్ సగం తినిపోతుండే, సగం పబ్లిక్ ఇస్తుండే. అవునా కదా పెద్ద మనుషులు అందరూ చెప్పండి, అవునా కదా? ఇటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు ఏంటంటే 5 రూపాయలు వచ్చినా 5 రూపాయలు ఆయన లబ్ధిదారు అకౌంట్లోకి పోవాలి. ఏదైనా రైతు బీమా వచ్చిందంటే ఆయన అకౌంట్లోకే పోవాలి. రైతు బీమా చేస్తున్నాం ఆయన దందశలు నేను కళ్ళతో చూసినా కాబట్టి ఏం చేసినా సరే వాడు సంపాదించుకున్న పైసలన్నీ తేవాలి, అప్పులు తేవాలి, పెట్టాలి. అది ప్లాట్ అమ్ముకుంటా అంటుండే. అరే సర్పంచ్ సాబ్ ఇంత ఎందుకు అమ్ముకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే చేయాలన్నా నాకు యునామత్ చేసారు, నా మీద నమ్మకంతో పెట్టిరు. అందరు ఊరు ప్రజలు నా మీద నమ్మకం పెట్టిరు కాబట్టి నేను ఖచ్చితంగా పనులు చేయాలని ఎప్పుడు ఆ పని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇవ్వడం మనకు అందరికి సంతోషకరం. అదేవిధంగా తను సాధారణం అయినంత వరకు మనకు చేసిన పనులన్నీ బాగానే చేసిండు. ఇట్లనే ఇదే విధంగా మనం ముందుకు ఇట్లా అతను ఎన్నుకొని మంచి పనులు చేస్తాడని ఆశిస్తూ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఇట్లా మనము ఒక కరోనా టైంలో సెకండ్ విరుద్ధ కరోనా సార్ చెత్త పనిలో తీసుకొని పోయి అక్కడ పూడ్చొచ్చింది సార్. అలాంటి ఘనత ఈ కమలాపూర్లో ఏ సర్పంచ్కి దక్కలేదు సార్. అదేవిధంగా ఈరోజు ఈ సభను అలంకరించి వీడుకోలు అభినందన సభ చెప్పినందుకు మాకు ఆ సర్పంచ్ నుంచి ఎంతో బాధాకరమైన విషయం సార్. ఎందుకు అంటే ఇలాంటి సర్పంచ్ అసలు ఇంకా బాగానే ఉండే చేసేటి ఆదర్శ గ్రామం చేయాలని ఎన్నో కోరికలు ఉండే నాకు చిన్నప్పటి నుండి కళ. ఎందుకంటే పేదలకు ఏదో ఒక పని చేయాలి, పేదల కోసమే నేను పుట్టిన. నాకు పేద కడుపులో పుట్టిన కాబట్టి పేదోళ్ళ బాధ ఏందనేది నాకు తెలుసు. ఆ ఉద్దేశంలోనే ఎప్పుడైనా ఒకసారి సర్పంచ్ అయితే మన విలేజ్ని ఒక డిస్టిక్ లెవెల్లో నంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దాలనే నా కోరిక. చిన్నప్పటి కోరిక. మొన్న అవకాశం దొరికింది. దానికి
ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినా అందరిలాగానే ఇప్పుడు పదవీ విరమణ అనేది అందరికీ కంపల్సరీ. అది ఇక్కడ రాజకీయంగా కానీ అక్కడ ఎంప్లాయీస్ పరంగా కానీ ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ కాల పరిమితి కాగానే దిగిపోవాల్సిందే. అదే దాంట్లో ఇప్పుడు నాకు కాల పరిమితి 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వాదించి ఇంత పెద్ద ఎత్తున ఇనాన్మేట్ చేసి అంటే ఓటింగు లేకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోబడ్డది. మీ రుణం తీర్చుకోవాలంటే నాకు ఈ 5 ఏళ్ళు సరిపోలేదు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే భారీ ఎత్తున మీరు మెజార్టీ ఇచ్చి ఇప్పుడు ఏ విధంగా అయితే నన్ను ఇనాన్మేట్ చేసిరో అదేవిధంగా ఇప్పుడైతే ఇనాన్మేట్ ఉండదు అవకాశం. ఎందుకంటే పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది.